కొట్టిన గంప కిందేసిన అబ్బా ఇలా ఆదివారం పానం గుంచుతాంది. నా మొగుడేమో చికెన్ కూర తేలే. ఎట్లా ఇంట్లో మా అత్త దాదిన కోళ్ళు ఉన్నాయి. ఇక ఎట్లయినా మంచిదే, గంప కింద ఎత్తా కోస అండుతా. అబ్బా తినబుద్ధి అయితే చూస్తా అంటేనే. నాటుకోడి అయితే కమ్మగా ఉంటుంది, పులుసు పెట్టి అండితే కమ్మగా, చారు కడితే కమ్మగా. అబ్బో నా అత్త చూస్తుంది. చెప్ప నాటుకోడిని కోసి కాల్చి అండుతా. అబ్బా అబ్బో నాటుకోడి కాలుతాంటేనే కమ్మగా, ఉప్పు కారం అద్దుకొని తిన్నా కమ్మగా ఉంటుంది. ఎప్పుడు మా అత్త రాకముందుకు కైమ కొట్టుడే, కథం చేసుడే. నమ్మగడికి ఇట్లా రాకముందుకు బొక్క కొరకుడే. ఆనందం అవుతుంది నాటుకోరి కమ్మగా. మసాలా మట్ర దట్టంగా పట్టించి అండుడే అండు. అబ్బో ఇలా ఆదివారం అయ్యి అండు తినకుంటే కౌసు తినకుంటే నా పానం గుంజుతుంది. ముక్కల కూరాయే పానం ఆదివారం వచ్చిందంటే తింపో అన్నట్టు అవుతుంది. ఏం చేయాలి దోస్తులు? చికెన్ కూర అంటే పానమాయే, నా మొగడు తేడాయే. నా అత్త నాటుకోళ్ళని చేస్తుంది కానీ ఒక్కటన్న గోషి కూర అండది. ఏమైనా పిల్లలకు కుక్కలకు పెడుతుంది. నీ నల్ల మొక్కం మీద మన్నువయ్యా అది చదువుకున్న కోడలా అత్త మనం ఉదయం మామూలు తిననీయవు, నువ్వు లేవని చెప్పి నాటుకోడి తీసిన. మరి ఆదివారం వచ్చిందంటే మరి అందరు తింటా అంటే ఇంటి పక్కల తింటారు, ఇంటి చుట్టూ అనుకోళ్ళు అందరు తింటాళ్ళు. మరి ఇక ఏం అండతలేరు. నువ్వేమో ఊకే నాటుకోళ్ళు పెంచుతావు కానీ కుక్కలకు పందులకు పెడతాను. మరి ఇంట్లో కోళ్ళు ఒకటి కోస్తా మరి అని అంటలేవా? అందుకే ఇక కోసిన. నువ్వు ఊకో అత్త ఊకో. అవో దీనికాళ్ళు మననే కోడి కోసింది కాక నన్నే ఊకో అంటాంది. సాదుకున్న కోళ్ళు కాదు, ఇంతగానం చేస్తే గచ్చ చేస్తాను. ఉన్న కోళ్ళు అయితే పిల్లి తినిపోతున్నా మంచుకుంటుందా? ఇంట్లో తినే శాతన కాదు కానీ ఇక మా పిల్లులు కుక్కలు తింటున్నావు కమ్మగా ఉంటుంది. కోసి అండుకుంటే నీకు తెలియదు అత్త ఊకో. కూర కమ్మగా ఉంటుంది, మసాలా గిట్లా కోసి దట్టంగా అండితే కమ్మగా ఉంటుంది. కళ్ళు పోసుకొని తాగుదాం. ఇక సపరే కూకో. నా కొడుకు వచ్చినాక చెప్తావు నీ సంగతి. ఆదివారం వచ్చిందంటే ఇక ఏదో ఒకటి తినండి, పానంలో పానం ఉండదు. మరి మీరేం తిన్నారు? నాటుకోడి తిన్నారా? ఏం తిన్నారు? ఇలా మా నాటుకోడిని ఎస్కేప్ చేసి అండినా కదా నేను. ఎట్లున్నదో వీడియో కామెంట్ చేయండి.